ఓకే. నా వాయిస్ వినబడుతుంది కదా మీకు? హలో! ఓకే. లాస్ట్ క్లాస్ మనం జర్నల్స్ గురించి, జర్నల్ ఎంట్రీస్ గురించి మనం చెప్పుకున్నాం కదా! జర్నల్ ఎంట్రీస్ అంటే మనకి జస్ట్ స్కెలిటన్ ఇస్తారన్నమాట. అంటే స్కెలిటన్ మీన్స్ ఇక్కడ డీటెయిల్స్ ఇస్తారు. అంటే ఏ డేట్‌న ఎవరికి ఇక్కడ మనీ ట్రాన్స్‌ఫర్ అయింది. ఓకే. ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయింది. ఎంత అమౌంట్ అయింది అనేది మనం ఇక్కడ చూస్తాం జర్నల్ ఎంట్రీస్‌లో. ఓకే. దిస్ ఈస్ ద స్కెలిటన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ అకౌంట్ సెక్షన్. ఓకే. దీని నుంచి మనం దేనికి క్రెడిట్ అయింది, దేనికి డెబిట్ అయింది అనేది క్లియర్గా మనం మెన్షన్ చేయాలి అకౌంట్ సెక్షన్లో. ఓకే. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం జర్నల్స్లో లాస్ట్ క్లాస్ మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్లో ఫస్ట్ డేట్ ఉంటుంది. ఓకే. ఫస్ట్ కాలమ్ and next column is recorded to the particulars. Okay. And then next one is the LF number. Okay. Ledger folio number. It is the particular account section page number. Okay. And then next one is the recorded the debit amount, how much amount is debited in the particular account. Okay. And then next one is the credit. ఇలా ఉంటుందన్నమాట టోటల్ జర్నల్ ఎంట్రీస్. ఓకే. ఈ జర్నల్ ఎంట్రీస్ నుంచి మనం ఇలాగ నోట్ చేస్తాం. ఇప్పుడు ఈ డేట్ ఇది ఇచ్చాడు మనకి, ఎగ్జామ్స్లో ఇది ఇస్తాడు. ఓకే. దీని నుంచి జర్నల్ ఎంట్రీస్ అలాగే లెడ్జర్ ఎంట్రీస్ మనల్ని రికార్డ్ అదే నోట్ చేయమంటాడు. ఓకే. రాయమంటాడు. దీన్ని బట్టి మనం రాయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్టికులర్స్ ఏమిచ్చాడు, 2012లో బిజినెస్ అనేది స్టార్ట్ అయింది. ఓకే. జూలై 1న ఇక్కడ మిస్టర్ రామ్ స్టార్టెడ్ ది బిజినెస్ విత్ క్యాష్ 2 lakhs. And then July 4th, goods purchased for cash 20,000. And then July 5th, he deposited the bank in 40,000. And then July 7th, he sold the goods at the amount of 15,000. And then July 10th, purchased from the Mr. Kamlesh on the credit 25,000 rupees. And then July 11th, furniture purchased at the 18,000 rupees. And July 12th, wages paid the 4,000. And July 12th, the interest is received on 500 rupees. Interest received the July 20. And then July 25, the cash paid the Mr. Kamlesh 25,000. And July 30 is the additional capital brought by the Mr. Ram and 50,000 rupees. ఇది ఇలా ఇచ్చిన దాన్ని మనం జర్నల్ ఎంట్రీస్లో నోట్ చేసుకోవాలన్నమాట. ఓకే. జర్నల్ ఎంట్రీస్లో మనం ఎలా నోట్ చేస్తాం అంటే ఇక్కడ ఎవరికి క్రెడిట్ అయింది, ఎవరికి డెబిట్ అయింది అనేది మనం క్లియర్గా మెన్షన్ చేయాలి. ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ జూలై 1న ఏం జరిగింది, క్యాష్ అకౌంట్ నుంచి క్యాపిటల్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అయింది. సో ఇక్కడ క్యాష్ అకౌంట్లో ఎంత డెబిట్ అయిందంటే 2 lakhs. ఓకే. మన దగ్గర ఉన్న 2 lakhsని మనం ఇన్వెస్ట్మెంట్ కింద మనం క్యాపిటల్ అకౌంట్లో డిపాజిట్ చేసాం. కాబట్టి మన దగ్గర ఉన్నది 2 lakhs అక్కడ ఏమైంది, డెబిట్ అవుతుంది. ఓకే. దాని ఇన్వెస్ట్మెంట్ పెట్టాం కాబట్టి ఆ క్యాపిటల్ అకౌంట్లో 2 lakhs క్రెడిట్ అవుతున్నాయి. ఓకే. అది ఎప్పుడు, జూలై 1st. ఓకే. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్. ఇప్పుడు మనం ఏదైనా గూడ్స్ కొన్నాం అంటే దానికంటూ మళ్ళీ ప్రత్యేకించి ఒక అకౌంట్ ఉంటుందన్నమాట, పర్చేజ్ అకౌంట్. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టింది దాంట్లోంచి ఏం తీరు, అంటే దీని నుంచి పర్చేజ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యి పర్చేజ్ అకౌంట్ నుంచి అది మనం ఏదైతే గూడ్స్ పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నామో అది అక్కడి నుంచి డెబిట్ అవుతుంది డైరెక్ట్గా, మనం క్యాపిటల్ అకౌంట్ నుంచి కాదు. ప్రతిదీ క్యాపిటల్ అకౌంట్ నుంచే వెళ్ళాలి, క్యాష్ అకౌంట్ నుంచే వెళ్ళాలి. కానీ ఇక్కడ చూపించేటప్పుడు దేనికి అది సపరేట్గా అకౌంట్స్ అనేది చూపిస్తాం అన్నమాట. దానివలన దేని నుంచి ఎక్కడ క్రెడిట్ అవుతుంది, ఎక్కడ డెబిట్ అవుతుంది అనేది క్లారిటీ ఉంటుంది. అర్థమైందా? ప్రతిదీ ఒకే దగ్గర నుంచి మనం చూపిస్తున్నాం అనుకోండి, అది మనకి తెలియదు, ఎందుకంటే అన్నీ ఒకే చోట కలిసిపోయి ఉంటాయి. ఓకే. అలా కాకుండా ఇప్పుడు క్యాష్ అకౌంట్ నుంచి క్యాపిటల్ అకౌంట్కి, క్యాపిటల్ అకౌంట్ తర్వాత పర్చేజ్ అకౌంట్, సేల్స్ అకౌంట్, శాలరీ అకౌంట్,
రెంట్ అకౌంట్ ఇలాగ డిఫరెన్షియేట్ చేసామనుకోండి. ఇప్పుడు మంత్లీ మనం ఇప్పుడు డైరెక్ట్గా మనం రెంట్ అకౌంట్కి వెళ్తాం. ఓకే, మంత్లీ ఎంత పే చేస్తున్నాం, ఇంకేం పే చేయాలా అనేది అక్కడే తెలిసిపోతుంది. అలా కాకుండా మనం అలా ఏమి చేయకుండా అదే మనం ఇండివిజువల్గా చేయకుండా ఒకే దగ్గర ఒకే దాంట్లోంచి మనం చూస్తున్నాం అనుకోండి, దేనికి పర్చేజ్ అయింది, దేనికి సేల్ అయ్యింది, దేనికి అమౌంట్ రెంట్కి పే చేసింది అనేది మనకి క్లారిటీ ఉండదు కదా. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మళ్ళీ ఇక్కడ పర్చేజ్ అకౌంట్ చూడండి. ఇక్కడ పర్చేజ్ అకౌంట్ అనేది ఇక పర్చేజ్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. ఇప్పుడు మనం ఏం చేసాం, గూడ్స్ పర్చేజ్ చేసాం. ఓకే, గూడ్స్ పర్చేజ్ చేయాలి అంటే ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ మనం ఎక్కడ అది 20,000 రూపీస్ క్యాష్ అకౌంట్ నుంచి మనకి డెబిట్ అవుతుంది. అది ఎక్కడ క్రెడిట్ అవుతుందంటే పర్చేజ్ అకౌంట్లో 20,000 క్రెడిట్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు మనకి శాలరీ పే చేయాలి. శాలరీ పే చేయాలంటే వాళ్ళు ఆ శాలరీ మేనేజ్మెంట్ దగ్గర ఎప్పుడు మనీ ఉంటుంది. ఓకే, వాళ్ళు ఇది సైన్ చేస్తేనే ఆ మనీ అనేది మనకి శాలరీ అకౌంట్లో పడుతుంది అన్నమాట. ఓకే, అర్థమైందా. అలా కాకుండా వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఇష్టానుసారం మనీ శాలరీస్ ఇచ్చేస్తున్నారు అనుకోండి, అది లెక్క తెలియదు. అర్థమైందా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు, ప్రతిదీ కూడా శాలరీ అకౌంట్కి అలాగే క్యాష్ అకౌంట్కి మధ్యలో ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా గూడ్స్ పర్చేజ్ చేయాలి, ఓకే, డైరెక్ట్గా క్యాష్ అకౌంట్ నుంచి రాదు. క్యాష్ అకౌంట్ నుంచి పర్చేజ్ అకౌంట్కి, పర్చేజ్ అకౌంట్ నుంచి ఏదైతే గూడ్స్ కొంటామో అక్కడ అది పర్చేజ్ చేస్తామండి. అలాగే శాలరీస్ ఇవ్వాలి, క్యాష్ అకౌంట్ నుంచి శాలరీ అకౌంట్కి మనీ పడుతుంది. శాలరీ అకౌంట్ నుంచి అప్పుడు వేరియస్ అకౌంట్స్ ఉంటాయి కదా, వర్కర్స్, ఎంప్లాయీస్, ఓకే, వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇలా అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ పర్చేజ్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ 20,000 రూపీస్ అనేవి మనకి ఇక్కడ క్రెడిట్ అయినాయి. అలాగే 20,000 అనేది క్యాష్ అకౌంట్లో డెబిట్ అయింది. అలాగే నెక్స్ట్ ఏం చేసాడు, ఇక్కడ బీయింగ్ డిపాజిట్ క్యాష్ ఇంటూ ద బ్యాంక్లో 40,000 అనేది డిపాజిట్ చేశారు. అంటే బ్యాంక్లో, అంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్కి ఇక్కడ 40,000 అనేది క్రెడిట్ అవుతుంది. ఓకే, ఎక్కడ డెబిట్ అవుతుంది, 40,000 అనేది క్యాష్ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. ఓకే, ఇలాగన్నమాట. నెక్స్ట్ ఓకే, నా వాయిస్ వినబడుతుంది కదా మీకు ఏమా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ 15,000 మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ సేల్స్ అంటున్నాడు. ఇక్కడ గూడ్స్ అనేవి మనం అమ్మాం. గూడ్స్ జూలై 7th ఇక్కడ ఏమవుతుంది, గూడ్స్ సోల్డ్ 15,000. ఓకే, ఇక్కడ గూడ్స్ అమ్మినప్పుడు ఏమవుతుంది, మనకి క్యాష్ అనేది మనకి క్రెడిట్ అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఇంకా చూడండి, ఇక్కడ క్యాష్ అకౌంట్కి ఎంత క్రెడిట్ అయిందంటే 15,000 అనేది క్రెడిట్ అయింది. ఓకే, కానీ చెప్పే కదా ఆల్రెడీ, మనం ఇప్పుడు మన దగ్గర ఒక వస్తువు ఉంది, దాన్ని కూడా మనం కొంత మనీకి అది కూడా ఒక ఇన్వెస్ట్మెంటే కదా. ఇప్పుడు మన దగ్గర ఒక వస్తువుని మనం అమ్మాం, వేరే ఎవరికి అమ్మాం అంటే మన వస్తువు అనేది మనం డెబిట్ అవుతున్నాం, కానీ క్యాష్ రూపంలో క్రెడిట్ అవుతున్నాం మనం. అర్థమైందా. అలాగా ఇక్కడ ఏం చెప్తాడు, సేల్స్ అకౌంట్కి వచ్చేటప్పటికి 15,000 అనేది డెబిట్ అయింది. ఓకే, కానీ క్యాష్ అకౌంట్లో ఎంత క్రెడిట్ అయింది, 15,000 ఇలాగన్నమాట. ఓకే, నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్. ఇక్కడ నెక్స్ట్ ఏం చేసాం,
ఇక్కడేమో గూడ్స్ అమ్మాము, అమ్మడం వల్ల మనకి 15,000 క్రెడిట్ అయినాయి. 15,000 అనేది గూడ్స్ రూపంలో మనకి సేల్స్ రూపంలో డెబిట్ అయ్యాం. నెక్స్ట్ ఏంటి ఇక్కడ, బీయింగ్ పర్చేస్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ కమలేష్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇక్కడ పర్చేజ్ అకౌంట్ నుంచి ఇక్కడ పర్చేజ్ అకౌంట్కి ఇక్కడ మనం 25,000 అనేది క్రెడిట్ అవుతున్నాము. అలాగే కమలేష్ అకౌంట్ నుంచి ఇక్కడ 25,000 డెబిట్ అవుతున్నట్టు చూపిస్తున్నాడు. ఓకే, ఇలా అన్నమాట. ప్రతిదీ కూడా జర్నల్ అకౌంట్లో ఏం చేయాలి అంటే ఎవడు క్రెడిట్ అవుతున్నాడు, ఎవడు డెబిట్ అవుతున్నాడు అనేది మనం చెప్పాలి క్లియర్గా. ఓకే, రిమైనింగ్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. ఓకే, దీన్ని బట్టి మనం ఆల్రెడీ మనం కాలం వైజ్ డేట్స్ మెన్షన్ చేస్తాము. ఈ పర్టికులర్స్ బట్టే మనం ఇక్కడ డెబిట్ టు క్రెడిట్ అవుతుంది అనేది క్లియర్గా చెప్పగలం అన్నమాట. కాబట్టి ఇది క్లియర్గా మనం మెన్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎల్ఎఫ్ నెంబరు ఎలాగో తెలుసు, ఇది డెబిట్ టు క్రెడిట్, దేనికి క్రెడిట్ అవుతుంది, దేనికి డెబిట్ అవుతుంది. ఓకే, దీని నుంచి మనం చెప్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ లెడ్జర్, ఇలాగే ఎగ్జాంపుల్స్ ఉంటాయి. దీన్ని బట్టి మనం క్లియర్గా చెప్పాలి జర్నల్ ఎంట్రీస్ ఎలా ఉంటాయి అనేది. నెక్స్ట్ లెడ్జర్ అకౌంట్. ఓకే, లెడ్జర్ అకౌంట్లో ఏం చేస్తాం, ఇక్కడ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది జర్నల్ వీ పోస్టెడ్ ది వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్. ఓకే, దట్ ఇన్ఫర్మేషన్ పోస్టింగ్ ఇన్ టు ద లెడ్జర్ బుక్. ఓకే, దిస్ ఈజ్ ద ఫైనల్ ఎంట్రీ బుక్. ఓకే, అంటే క్లియర్గా మనం ఇందాక ఏం చెప్పాము, ఈ అకౌంట్ నుంచి ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పాం. అంటే జర్నల్ అకౌంట్స్ ఒక స్కెల్టన్ తీసుకుని దాని నుంచి మనం క్లియర్గా దేనికి క్రెడిట్ అవుతుంది, దేనికి డెబిట్ అవుతుంది అనేది జర్నల్ అకౌంట్లో మనం జర్నల్ బుక్లో మనం క్లియర్గా మెన్షన్ చేసాం. ఓకే, నెక్స్ట్ లెడ్జర్కి వచ్చేటప్పటికి డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. అంటే ఇందాక చెప్పాను, క్యాష్ అకౌంట్ అని, శాలరీ అకౌంట్ అని, ఓకే, అలాగే రెంట్ అకౌంట్ అని, ఇలాగ ప్రతిదీ కూడా క్లియర్గా. ఓకే, సెక్షన్ వైజ్ ఇప్పుడు మన ఈసీ ఉంది. ఓకే, దాంట్లో ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్, డి సెక్షన్ అని ఎలాగ మనం డివైడ్ చేసి దాని ప్రకారం చెప్తున్నాము, అలాగే ఇక్కడ కూడా క్లియర్గా. ఓకే, క్యాష్ అకౌంట్ నుంచి ఎంత డెబిట్ అయింది, ఎంత క్రెడిట్ అయింది. అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నేను కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాను. ఓకే, క్యాపిటల్ అకౌంట్కి, క్యాపిటల్ అకౌంట్ నుంచి కొంత మనీ మిషనరీ పర్చేజ్ చేశాను. ఓకే, కొంత అకౌంట్ క్యాపిటల్ అంటే పర్చేజ్ అంటే మిషనరీ పర్చేజ్ చేసా అంటే ఎక్కడికి వెళ్తుంది, అది పర్చేజ్ అకౌంట్కి వెళ్తుంది కదా. సో అంటే పర్చేజ్ అకౌంట్ నుంచి నాకు అది డెబిట్ అయ్యింది కదా, నా అకౌంట్లోంచి క్యాష్ అకౌంట్ నుంచి పర్చేజ్ అకౌంట్కి కొంత మనీ ట్రాన్స్ఫర్ అవడం వల్ల నా క్యాష్ అకౌంట్లో కొంత మనీ డెబిట్ అవుతుంది. కానీ సేల్స్ అకౌంట్కి వచ్చేటప్పటికి సేల్స్ అకౌంట్లో ఏమవుతుంది, మనం అక్కడ సేల్ అవుతున్నాయి కదా గూడ్స్ అదే సేల్ అయిన తర్వాత కొంత మనీ అనేది మనకి క్రెడిట్ అవుతుంది. ఓకే, అది క్యాష్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫస్ట్ సేల్స్ అకౌంట్ నుంచి క్యాష్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మనకి సేల్స్ అకౌంట్ నుంచి క్యాష్ అకౌంట్కి ఒక 20,000 క్రెడిట్ అయింది, ఇలా చెప్తామన్నమాట. ఓకే, అంటే ఒక పర్టికులర్ సెక్షన్ వైజ్, అంటే పర్టికులర్ అకౌంట్ వైజ్ మనం క్లియర్గా మెన్షన్ చేస్తాం. ఎక్కడి నుంచి క్యాష్ అకౌంట్కి డెబిట్ అయింది, ఎక్కడి నుంచి క్యాష్ అకౌంట్కి క్రెడిట్ అయ్యింది అనేది క్లియర్గా చెప్తాం. అలాగే పర్చేజ్ అకౌంట్ చెప్తాం, రెంట్ అకౌంట్ చెప్తాం, శాలరీ అకౌంట్ చెప్తాం, ఇలాగా. ఓకే, లెడ్జర్లో క్లియర్గా మెన్షన్ చేస్తాం ఏ అకౌంట్ నుంచి ఎంత ట్రాన్స్ఫర్ అయింది అనేది. ఓకే, ట్రాన్స్ఫర్ ఆఫ్ ది క్యాష్, క్రెడిట్ ఎంత క్రెడిట్ ఎంత డెబిట్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఆ లెడ్జర్ ఫోలియో నెంబర్, ఆ అకౌంట్ నెంబర్ మెయింటైన్ చేయాలి, డేట్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ఏంటి, డేట్ మెయింటైన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ పర్టికులర్స్ మెయింటైన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ డెబిట్ మెయింటైన్ చేస్తాం. అలాగే నెక్స్ట్ క్రెడిట్, మళ్ళీ అక్కడ డేట్ మెయింటైన్ చేస్తాం, పర్టికులర్స్ మెయింటైన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్రెడిట్ మెయింటైన్ చేస్తాం. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్, రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్ మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఓకే, సీ దిస్ వన్, it is the final entry. All the business transactions are first recorded in the journal and finally recorded in the ledger.
Okay, the process of transferring transaction of the journal to ledger is called as a posting. Okay, ledger is the main or principal or most important book of the business. అంటే ఇప్పుడు బిజినెస్ పీపుల్కి ఈ బుక్స్ ఎంతవరకు యూజ్ అవుతాయి అంటే వాళ్ళు అకౌంట్స్ చెక్ చేస్తారు. ఓకే, మనం ఈ మంత్లో ఎంత ఖర్చు పెట్టినాం, ఎంత ఇన్వెస్ట్ చేసాం, ఆ ఇన్వెస్ట్మెంట్ దేనికి ట్రాన్స్ఫర్ అయ్యింది అంటే గూడ్స్ పర్చేజ్ చేశారు, 30,000 అయితే జస్ట్ వాడికి 10,000 పే చేసాం, రిమైనింగ్ 20,000 బ్యాలెన్స్ ఉంది. ఓకే, వాడికి తర్వాత 20,000 బ్యాలెన్స్ అదే పే చేయాలి. ఓకే, సో అది కూడా డెబిట్ కిందే చూసుకుంటారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ అలాగే మెషినరీ పర్చేజ్ చేశారు, రెంట్ పే చేశారు, శాలరీస్ ఇచ్చారు. ఓకే, ప్రతిదీ కూడా తర్వాత సేల్స్ అకౌంట్లో 1,00,000 ప్రొడక్ట్ బ్యాలెన్స్ ఉంది, దాంట్లో 1,00,000లో 50,000లో వాళ్ళు సేల్ అయినాయి ప్రొడక్ట్ అంటే 50,000 అనేది క్రెడిట్ అవుతుంది. ఓకే, 50,000 క్రెడిట్ అయింది, ఇంకా 50,000 బ్యాలెన్స్ ఉంది దాంట్లో. ఇలాగ ప్రతిదీ చోట బ్యాలెన్స్ ఎంత ఉంది, క్రెడిట్ ఎంత అయింది, డెబిట్ ఎంత అయింది అనేది క్లియర్గా మనం ప్రతి సెక్షన్ వైజ్ ఇక్కడ చూస్తాం అన్నమాట, అకౌంట్ వైజ్. ఓకే, next see this one. It contains the account for all the persons with whom the business deals, for all assets or things held by the business, and for the expenses incurred and incomes earned by the business. Ledger may be defined as a book which contains records of all transactions permanently in a summarized in a classified form. Okay, చూడండి ఇక్కడ దీస్ ఆర్ ద గైడ్లైన్స్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ ది లెడ్జర్ అకౌంట్. ఓకే, ఫస్ట్ వన్ is the after completion of the journal entities, only posting is to be made in the ledger. Okay, for each item in the journal as a separate account is to be opened. Further, for each new item a new account is to be opened. Okay, depending upon the number of transactions space for each account is to be determined in the ledger. Okay, next one is the for each account there must be a name. This should be written in the top of the table. At the end of the name the word account is to be added. Okay, next one, the debit side of the journal entity is to be posted on the debit side of the account by starting with 2. Next one is the credit side of the journal entry is to be posted on the debit side of the account by starting with by. Okay, and last one is the journal entries should be posted to the ledger accounts in the order of their dates. Okay, చూడండి ఇప్పుడు లెడ్జర్ పోస్ట్ ఆల్రెడీ డెబిట్ టు క్రెడిట్ టు లెఫ్ట్ సైడ్ డెబిట్ అకౌంట్కి సంబంధించిన పోస్ట్ చేస్తాం, అలాగే ఇక్కడ రైట్ సైడ్ క్రెడిట్కి సంబంధించినవి పోస్ట్ చేస్తాం. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది ప్రతిదీ కూడా సెక్షన్ వైజ్ అంటే అకౌంట్ పర్టికులర్ అకౌంట్ గురించి మాత్రమే చెప్తారు ఇక్కడ. ఎంత డెబిట్ అయింది ఆ అకౌంట్లోకి, ఎంత క్రెడిట్ అయింది, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉన్నది అనేది, డేటు, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో నెంబర్, అమౌంట్. ఓకే, అమౌంట్ అంటే డెబిటెడ్ అమౌంట్, అలాగే నెక్స్ట్ డేటు, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో నెంబర్, అమౌంట్ మీన్స్ క్రెడిట్ అమౌంట్. ఓకే, చూడండి లాస్ట్ మీకు చెప్పినట్టుగానే ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు ప్రాబ్లం ఇలా ఇస్తాడు, ఇలా ఇచ్చిన దాని నుంచి మీరు ప్రతిదీ క్లియర్గా మెన్షన్ చేయాలి జర్నల్ ఎంట్రీస్లోను అలాగే లెడ్జర్ ఎంట్రీస్లోను. ఇక్కడ ఏం చెప్తున్నాడు, 2008లో March 1 స్టార్టింగ్ బిజినెస్ విత్ క్యాష్ 4,50,000 అంటే ఇక్కడ చూడండి జర్నల్ ఎంట్రీస్ ఎలా ఉన్నాయి. ఇక్కడ క్యాష్ అకౌంట్ నుంచి క్యాపిటల్ అకౌంట్కి 4,50,000 అనేది ట్రాన్స్ఫర్ అయింది. సో క్యాష్ అకౌంట్ నుంచి 4,50,000 డెబిట్ అయింది, క్యాపిటల్ అకౌంట్కి 4,50,000 డెబిట్ అయింది, క్రెడిట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నాడు ఇక్కడ, March 1 పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ రామ్ ఎంత 3,20,000 గూడ్స్ పర్చేజ్ చేసాం రామ్ నుంచి. ఓకే, సో 3,20,000 అనేది ఇక్కడ మనం రామ్కి పే చేయాలి కదా, అంటే పర్చేజ్ అకౌంట్ నుంచి మనం రామ్కి మనీ పే చేయాలి.
అంటే మా పర్చేజ్ అకౌంట్లో 3,20,000 అనేది డెబిట్ అవుతుంది. రామ్ అకౌంట్కి 3,20,000 అనేది క్రెడిట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ అమౌంట్ డెబిటెడ్ క్రెడిటెడ్ అనేది క్లియర్గా చెప్పాం. ఇక్కడ చూడండి, ఇక్కడ పర్చేజ్ అకౌంట్ నుంచి రామ్ అకౌంట్కి ఇక్కడ ఇలాగ చూపిస్తున్నాం. నెక్స్ట్ ఏం చేస్తాం, రెంట్ పే చేసాం. మార్చ్ 10th పెయిడ్ రెంట్ ఫర్ ద మంత్ 2,000 అనేది రెంట్ పే చేసాం. అంటే రెంట్ అకౌంట్ నుంచి, ఓకే, రెంట్ అకౌంట్ క్యాష్ అకౌంట్ నుంచి రెంట్కి మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే క్యాష్ అకౌంట్లో 2,000 అనేది డెబిట్ అవుతుంది. ఓకే, ఆ 2,000 రెంట్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఓకే, సి దిస్ వన్. ఓకే, నెక్స్ట్ వన్, మార్చ్ 11th పర్చేజ్ ఆఫ్ మెషిన్స్. మార్చ్ 11th మనం మెషిన్స్ పర్చేజ్ చేసాం. ఎంత అంటే 1 lakh. ఓకే, అంటే ఇక్కడ మిషనరీ కొనడానికి 1 lakh అనేది మనం కావాలి. అది ఎక్కడి నుంచి మనకి వస్తుందంటే ఇక్కడ ఏం చెప్పాడు చూడు, క్యాష్ అకౌంట్. ఓకే, క్యాష్ అకౌంట్ నుంచి మిషనరీ అకౌంట్కి ఇక్కడ మనకి 1 lakh అనేది వస్తుంది. కాబట్టి క్యాష్ అకౌంట్లో 1 lakh అనేది డెబిట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మిషనరీ అకౌంట్కి 1 lakh అనేది క్రెడిట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ శాలరీస్ పే చేసాం. ఓకే, శాలరీ అకౌంట్కి అంటే 12,000 అనేది మనకి క్రెడిట్ అవుతుంది. శాలరీ అకౌంట్ అంటే క్యాష్ అకౌంట్ నుంచి 12,000 అనేది డెబిట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు శాలరీస్ రావాలంటే డైరెక్ట్ చెప్పే కదా, డైరెక్ట్గా మనకి ఆ పర్టికులర్ అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తుంది, శాలరీ అకౌంట్. ఆ శాలరీ అకౌంట్లో మనీ పడితేనే ఆ మనీ నుంచి మనకి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అంటే మనకి మీన్స్ ఆర్ ఎంప్లాయీస్కి. ఓకే, అలా శాలరీ అకౌంట్లో మనీ లేదు ఎవరు వేయలేదు అంటే దట్ మీన్స్ మేనేజ్మెంట్ పీపుల్ ఇంకా దానికి డిసైడ్ చేయలేదు మనీ వేయడానికి. ఓకే, ఇంకా ఐడెంటిఫికేషన్ రాలేదు. ఓకే, అంటే క్యాష్ అకౌంట్ మీన్స్ ఇక్కడ మేనేజ్మెంట్ పీపుల్ మెయింటైన్ చేస్తారు. ఓకే, వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఉంటేనే రిమైనింగ్ అకౌంట్స్కి మనీ ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, వాళ్ళ ఐడెంటిఫికేషన్ లేకుండా మనకి శాలరీ అకౌంట్కి కానీ మిషనరీ అకౌంట్కి కానీ రిమైనింగ్ ఏదైతే వాళ్ళ నుంచి క్యాష్ రావాలో ఆ అకౌంట్స్కి మనీ ట్రాన్స్ఫర్ కాదు. ఓకే, నెక్స్ట్ మిషనరీ పర్చేజ్ చేశారు 1 lakh పెట్టి. ఓకే, ఆ క్యాష్ అకౌంట్ నుంచి అది మనీ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి క్యాష్ అకౌంట్లో 1 lakh అనేది డెబిట్ అయింది. మిషనరీ అకౌంట్ నుంచి 1 lakh అనేది క్రెడిట్ అయింది. ఓకే, నెక్స్ట్ శాలరీస్ పే చేశారు అనగా శాలరీస్ పే చేయడం అయిపోయింది. శాలరీస్ పే చేసినప్పుడు క్యాష్ అకౌంట్ నుంచే డెబిట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇక్కడ శాలరీస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, మార్చ్ 15th పెయిడ్ టు రామ్ 1 lakh. ఓకే, 1 lakh అనేది రామ్కి పే చేశారు. ఓకే, ఇక్కడేమో రామ్ దగ్గర నుంచి ఇక్కడ 3,20,000 అనేది 20,000కి సంబంధించిన గూడ్స్ అనేది తీసుకున్నారు. కానీ మార్చ్ 20th ఏం చేశారు, మార్చ్ 15 ఏం చేశారు, రామ్కి 1 lakh పే చేశారు. అంటే 3,20,000లో 1 lakh పే చేశారు మనీ. అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ 2,20,000 అనేది బ్యాలెన్స్ ఉంది ఇంకా. ఓకే, రామ్కి పే చేయాల్సింది. ఓకే, కానీ ఇప్పుడు వాడు అక్కడ ఏదైతే మెన్షన్ చేసాడో అది మాత్రం మనం క్లియర్గా చెప్తాం ఇక్కడ ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్లో. ఓకే, ఏ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇదేంటని జర్నల్ అకౌంట్స్లో ఎక్కడ మనం చూపించాం, అది లెడ్జర్ అకౌంట్లో చూపిస్తాం. ఓకే, ఇక్కడ అదే డిఫరెన్స్ మాట, జర్నల్ ఎంట్రీస్కి అలాగే లెడ్జర్ అకౌంట్స్కి. ఓకే, చూడండి ఇక్కడ 1 lakh పే చేశారు రామ్కి, 1 lakh పే చేసాం. అంటే క్యాష్ అకౌంట్ నుంచి రామ్ అకౌంట్కి 1 lakh అనేది ట్రాన్స్ఫర్ అయింది. ఓకే, సో క్యాష్ అకౌంట్లో 1 lakh డెబిట్ అయింది, రామ్ అకౌంట్లో 1 lakh అనేది క్రెడిట్ అయింది. నెక్స్ట్ ఏం చేసాం ఇక్కడ, మార్చ్ 20 సోల్డ్ గూడ్స్ టు శ్యామ్. ఓకే, శ్యామ్కి మనం గూడ్స్ అమ్మాం. ఎంత 20,000 గూడ్స్ అమ్మాం. ఓకే, కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ
గూడ్స్ అమ్మేమంటే సేల్స్ అకౌంట్ నుంచి కదా మనం గూడ్స్ అమ్మేది. ఓకే, సో ఇక్కడ శ్యామ్ అకౌంట్కి సారీ ఇక్కడ శ్యామ్కి అమ్మాం కాబట్టి శ్యామ్ అనేవాడు 20,000 అనేది క్రెడిట్ అవుతుంది శ్యామ్ అకౌంట్కి. సేల్స్ అకౌంట్కి 20,000 అనేది డెబిట్ అవుతుంది. ఇక్కడ గూడ్స్ రూపంలో ఉన్నది కూడా మనం క్రెడిట్ టు డెబిట్ చూసుకుంటున్నాం కదా, చెప్పే కదా ఇందాక క్యాష్ రూపంలో ఇది కూడా చూస్తామని మనం, అది కూడా ఒక ఇన్వెస్ట్మెంటే కదా. కాబట్టి ఇక్కడ సేల్స్ అకౌంట్లో ఎంత 20,000 అనేది మనకి ఇక్కడ డెబిట్ అవుతుంది, శ్యామ్ అకౌంట్కి 20,000 అనేది క్రెడిట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇక్కడ బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ది శ్యామ్ అంటే శ్యామ్ నుంచి మనం 30,000 అనేది శ్యామ్ మనకి పే చేసాడు అనమాట. అంటే అది మనకి అంటే ఇక్కడ ఏమొస్తుంది, క్యాష్ అకౌంట్ వస్తుంది. ఓకే, కాబట్టి శ్యామ్ అకౌంట్లో 30,000 అనేది డెబిట్ అవుతుంది. ఓకే, క్యాష్ అకౌంట్లో 30,000 అనేది క్రెడిట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్తున్నాడు ఇక్కడ March 31 రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ క్యాష్ సేల్స్. ఓకే, ఎంత అంటే ఇక్కడ 2,50,000. ఓకే, అంటే ఇక్కడ ఇప్పుడు గూడ్స్ సేల్ అవుతున్నాయి, ఆ అమౌంట్ ఎక్కడ వస్తుంది అంటే సేల్ అకౌంట్లో ఉంటుంది. ఆ సేల్ అకౌంట్ నుంచి క్యాష్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ సేల్స్ అకౌంట్లో 2,50,000 అనేది డెబిట్ అవుతుంది, క్యాష్ అకౌంట్కి 2,50,000 క్రెడిట్ అవుతుంది. ఓకే, అలాగే నెక్స్ట్ మళ్ళీ బీయింగ్ అంటే శాలరీస్ పే చేశాడు, శాలరీ పే చేశాడంటే క్యాష్ అకౌంట్ నుంచి 5,000 అనేది డెబిట్ అవుతుంది. అలాగే శాలరీ అకౌంట్కి, దట్ మీన్స్ వేజెస్ అకౌంట్కి ఇక్కడ 5,000 క్రెడిట్ అవుతుంది. ఓకే, ఇలా అన్నమాట. ఇది జర్నల్ ఎంట్రీస్. ఇక్కడ మనం క్లియర్గా ఇక్కడ చూపిస్తారన్నమాట. అసలు ఇప్పుడు ఏంటి డిఫరెన్స్ జర్నల్ ఎంట్రీస్కి లెడ్జర్ ఎంట్రీ అనేది మీకు డౌట్ రావచ్చు. ఓకే, ఇక్కడ మనకు క్లియర్గా చెప్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రామ్ అకౌంట్ గురించి మాట్లాడుకుందాం. రామ్ అకౌంట్ యాక్చువల్గా పే చేయాల్సింది 3,20,000, కానీ ఇక్కడ పే చేసింది ఎంత 1 lakh. ఓకే, రిమైనింగ్ 2,20,000 అనేది బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు, ఎలాగ చూపిస్తారు, దాన్ని ఎప్పుడు పే చేస్తారు అనేది క్లియర్గా ఉంటుంది అన్నమాట లెడ్జర్ పోస్టింగ్ వచ్చేటప్పుడు. చూడండి, ఇక్కడ ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ అయిపోయినాయి. నెక్స్ట్ లెడ్జర్ పోస్టింగ్. లెడ్జర్ పోస్టింగ్లో ఫస్ట్ మనం మాట్లాడుకునేది ఏంటి, క్యాష్ అకౌంట్ గురించి. ఓకే, క్యాష్ అకౌంట్ యాక్చువల్గా చెప్పే కదా క్యాష్ లెడ్జర్ పోస్టింగ్ ఎలా ఉంటుంది. ఫస్ట్ ఏమో డేటు, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో నెంబరు, అమౌంట్, డెబిట్కి సంబంధించింది. రైట్ సైడ్ ఏమో సేమ్ అలాగే డేటు, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో నెంబరు, అమౌంట్. క్రెడిట్కి సంబంధించింది ఇలాగా మనం క్లియర్గా ఇలా చూపిస్తాం అన్నమాట. ఓకే, దీని నుంచి మనం ఇప్పుడు క్యాపిటల్ క్యాష్ అకౌంట్ గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. ఓకే, క్యాష్ అకౌంట్లో ఎక్కడి నుంచి మనకి క్యాష్ అనేది డెబిట్ అయింది, ఓకే, ఎక్కడికి క్రెడిట్ అయ్యింది అనేది క్లియర్గా చెప్తాం అన్నమాట. ఓన్లీ క్యాష్ అకౌంట్కి సంబంధించింది మాత్రమే చెప్తాం ఇక్కడ. ఓకే, ఈ క్యాష్ అకౌంట్లో ఫస్ట్ ఏంటి, ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ నుంచి క్యాష్ అకౌంట్కి డెబిట్ అయింది. ఎంత అమౌంట్ అంటే ఇక్కడ 4,50,000 ఇక్కడ చూపించాం కదా. ఇక్కడ ఏం చెప్పాము, క్యాష్ అకౌంట్ టు క్యాపిటల్ అకౌంట్ 4,50,000. ఓకే, అంటే ఇక్కడ ఫస్ట్ దేని నుంచి డెబిట్ అయింది అనేది మనకు తెలియాలి. ఓకే, క్యాపిటల్ చూడండి, ఇక్కడ క్యాష్ అకౌంట్ నుంచి క్యాపిటల్ అకౌంట్కి డెబిట్ అయింది. ఓకే, 4,50,000. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇక్కడ టు శ్యామ్ అకౌంట్ టు ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ క్యాష్ అకౌంట్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడైనా క్యాష్ అకౌంట్ వచ్చిందా, క్యాష్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ డెబిట్ అయినవి మాత్రం ఫస్ట్ చూడాలి. ఓకే, శ్యామ్. ఓకే, శ్యామ్ అకౌంట్కి ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాష్ అకౌంట్ టు శ్యామ్ అకౌంట్ 30,000 డెబిట్ అయినాయి. ఓకే, అదే చూపిస్తామాట. ఇంకోండి, టు శ్యామ్ అకౌంట్ 30,000. అలాగా ఈ జర్నల్ ఎంట్రీస్ నుంచి మనం ఈ క్యాష్ అకౌంట్కి ఎక్కడెక్కడికి మన డెబిట్ అయింది అనేది ఫస్ట్ ఇక్కడ నోట్ చేస్తామన్నమాట.
ఇది టోటల్ చేస్తే ఎంత వచ్చింది? 7,30,000 కదా. కానీ ఇది డెబిట్ అయింది, ఇది క్రెడిట్ అయింది. ఎక్కడ అంటే దేనికి క్రెడిట్ అయిందంటే రెంట్ క్యాష్ అకౌంట్ నుంచి పర్టికులర్ అకౌంట్స్. ఫస్ట్ ఏంటి, ఇక్కడ రెంట్ అకౌంట్కి 2,000 క్రెడిట్ అయింది క్యాష్ అకౌంట్ నుంచి. సో 2,000 నోట్ చేసాం. మిషనరీ అకౌంట్కి 1,00,000 అనేది క్రెడిట్ అయింది క్యాష్ అకౌంట్ నుంచి. సో 1,00,000 నోట్ చేసాం. ఓకే, నెక్స్ట్ శాలరీ అకౌంట్కి క్రెడిట్ అయింది ఎంత అంటే 12,000 నోట్ చేసాం. ర్యామ్ అకౌంట్కి 1,00,000 అనేది క్రెడిట్ అయింది. సో అది నోట్ చేసాం. శాలరీ అకౌంట్కి క్యాష్ అకౌంట్ నుంచి 5,000 క్రెడిట్ అయింది. ఓకే, ఇవన్నీ టోటల్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 2,19,000 వస్తుంది. ఓకే, 2,19,000. కానీ ఇక్కడ చూపించింది ఎంత? 7,30,000. అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత అంటే 5,11,000 టోటల్గా. ఓకే, ఓన్లీ క్యాష్ అకౌంట్కి సంబంధించింది మాత్రం మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఇక్కడ డెబిట్ అవ్వాల్సింది 7,30,000, కానీ ఇక్కడ క్రెడిట్ అయింది 5,11,000. అంటే రిమైనింగ్ ఇంత బ్యాలెన్స్ ఉంది. సో కాబట్టి ఇంకా మనకి క్రెడిట్ అవ్వాల్సింది ఎంత? 5,11,000 రూపీస్ అనేవి ఇక్కడ మనకు క్రెడిట్ అవ్వాల్సింది. ఓకే, దాన్ని ఇక్కడ చూపిస్తామంట. సో టోటల్ బ్యాలెన్స్ ఇంకా ఎంత ఉందంటే 5,11,000 అనేది మనం ఇక్కడ చూపిస్తున్నాం. ఓకే, అంటే ఈ రెండు కూడా ఈక్వల్గా ఉండాలి. ఈ రెండు ఈక్వల్గా ఎప్పుడు ఉంటుంది? ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ నోట్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ మనకి అమౌంట్ అనేది క్లియర్గా ఇక్కడ టోటల్ వస్తుంది అన్నమాట. ఓకే, బ్యాలెన్స్ అనేది మనం నోట్ చేయలేదు అనుకోండి, ఓన్లీ ఇక్కడ ఎంతైతే ఉందో 2,19,000 అది మాత్రమే కనబడుతుంది. ఓకే, ఇలాగా మనం క్యాష్ అకౌంట్కి సంబంధించింది నోట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ నుంచి అంటే క్యాపిటల్ అకౌంట్కి సంబంధించింది. ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్కి లింక్ అయ్యి ఉన్నాయి ఏమున్నాయంటే ఓన్లీ క్యాష్ అకౌంట్ మాత్రమే ఇక్కడ లింక్ అవుతుంది కదా. క్యాష్ అకౌంట్ బ్యాలెన్స్ ఈ రెండు. ఓకే, అంటే బ్యాలెన్స్ దీనికి ఇక్కడ ఎంత డెబిట్ అయిందంటే 4,50,000 అనేది చూపిస్తాం డెబిట్ అయింది. ఓకే, అంటే క్యాపిటల్ అకౌంట్కి క్యాష్ అకౌంట్ నుంచి ఎంత క్రెడిట్ అయిందంటే 4,50,000. ఓకే, ఇలా చూపిస్తాను అనమాట. అంటే ప్రతి చోట కూడా ఓన్లీ ఆ సెక్షన్ వైజ్ మాత్రమే మాట్లాడుతున్నాం, దాంట్లోనే రిమైనింగ్ ఎంత బ్యాలెన్స్ ఉంది. చూడండి, ఇక్కడ జర్నల్ ఎంట్రీస్లో మనం బ్యాలెన్స్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఓకే, దేనికి ఎంత బ్యాలెన్స్ ఉందనేది ఎక్కడా మాట్లాడలేదు. జస్ట్ మనం ఏం చేసాం, ఉన్న డేటా నుంచి డిఫరెన్షియేట్ చేసాం. ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పోతుంది అనేది మనం క్లియర్గా క్రెడిట్ డెబిట్ అనేది మాత్రం నోట్ చేసాం. కానీ ఇక్కడ ఏంటి, సెక్షన్ వైజ్ ఈ ఏ సెక్షన్కి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఓకే, వాళ్ళల్లో ఎంతమంది మంచి జాబ్ వచ్చింది, బి సెక్షన్కి దాంట్లో ఎంతమంది ఉన్నారు, దాంట్లో ఎంతమంది జాబ్ వచ్చింది, అంటే ప్రతి సెక్షన్ వైజ్ ఎలా డిఫరెన్షియేట్ చేస్తున్నారో ఇక్కడ కూడా ప్రతి సెక్షన్ వైజ్ క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్, క్యాష్ అకౌంట్ ఇలాగ దాంట్లో ఎంత మనీ క్రెడిట్ అయింది, ఎక్కడికి డెబిట్ అయింది, ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఆ అకౌంట్కి రావాల్సింది ఎంత అనేది మనకు క్లియర్గా ఇక్కడ రికార్డ్ చేస్తున్నారు అనమాట. ఓకే, లెడ్జర్ అకౌంట్లో. ఓకే, నెక్స్ట్ వన్ ఇది పర్చేజ్ అకౌంట్. ఓకే, పర్చేజ్ అకౌంట్ అంటే ఇక్కడ మనం మెషినరీ పర్చేజ్ చేసాం, లేకపోతే గూడ్స్ పర్చేజ్ చేసాం. ఓకే, ఇప్పుడు రామ్ నుంచి మనం 3,20,000 రూపీస్ సంబంధించిన గూడ్స్ అనేవి పర్చేజ్ చేసాం కదా. కానీ మనం రామ్కి అంత పే చేసామా అంటే అది అంత అమౌంట్ చేయలేదు. కాబట్టి ఇక్కడ మనం రామ్ అకౌంట్ గురించి మాట్లాడట్లేదు, పర్చేజ్ అకౌంట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ పర్చేజ్ అకౌంట్ నుంచి రామ్ అకౌంట్కి రావాల్సింది ఎంత? 3,20,000 డెబిట్ అవ్వాల్సింది ఉంది. ఓకే, కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ 3,20,000 చూపించాడు. ఓకే, ఇక్కడ బ్యాలెన్స్ అకౌంట్ దానికి పర్చేజ్ అకౌంట్కి ఎంత క్రెడిట్ అవ్వాలి అంటే 3,20,000. ఓకే, ఇది పర్చేజ్ అకౌంట్కి సంబంధించింది మాత్రమే. ఇప్పుడు రామ్ అకౌంట్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, చూడండి ఇక్కడ రామ్ అకౌంట్కి క్యాష్ అకౌంట్ నుంచి ఎంత డెబిట్ అయింది? 1,00,000. అంటే క్యాష్ అకౌంట్ నుంచి 1,00,000 అనేది శాంక్షన్ అయింది. రామ్ అకౌంట్కి 1,00,000 ఇవ్వమని. ఓకే, కాబట్టి క్యాష్ అకౌంట్లో ఇక్కడ 1,00,000 డెబిట్ అవుతుంది. ఓకే,
తర్వాత పర్చేజ్ అకౌంట్లో యాక్చువల్గా రామ్కి ఇవ్వాల్సింది ఎంత, 3,20,000 అనేది క్రెడిట్ అవ్వాలి రామ్ అకౌంట్కి. ఓకే, కానీ 3,20,000 అయ్యిందా? అవ్వలేదు. ఓన్లీ 1,00,000 మాత్రమే అయ్యింది. అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 2,20,000. ఓకే, ఈ 2,20,000 ఇస్తే రామ్ అకౌంట్లో టోటల్ ఇది క్రెడిట్ అవుతుంది. ఓకే, టోటల్ ఇది కంప్లీట్ అవుతుంది. సో మనం జస్ట్ మనం 1,00,000 ఇచ్చాం కాబట్టి రిమైనింగ్ 2,20,000 అనేది బ్యాలెన్స్ ఉంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ అనేది చూపిస్తున్నాడు 2,20,000 ఇది ఇస్తే ఇక్కడ 3,20,000 అవుతుంది. కానీ ఇక్కడ చూపించిన సో ఇక్కడ రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఎంత రామ్ అకౌంట్కి క్రెడిట్ అవ్వాల్సింది ఉంది. ఓకే, అలాగే క్యాష్ అకౌంట్ నుంచి రామ్ అకౌంట్కి ఇవ్వాల్సిన మనీ అంతా 2,20,000 ఇక్కడ చూపించాడు. ఇలాగ మనం రెండు బ్యాలెన్స్ చేస్తున్నామట, క్రెడిట్ టు డెబిట్. ఓకే, ఇవ్వాల్సింది ఇచ్చింది, అంటే ఇచ్చింది ఎంత అంటే 1,00,000. ఇంకా ఇవ్వాల్సిన ఇంకా క్యాష్ అకౌంట్ నుంచి ఎంత డెబిట్ అవ్వాల్సింది ఉంది రామ్ అకౌంట్కి, 2,20,000. ఓకే, ఇక్కడ చూపించాం. ఇక్కడ రామ్ అకౌంట్కి రావాల్సింది ఎంత ఉంది ఇంకా అంటే 2,20,000. ఓకే, ఇలా చూపిస్తామన్నమాట. ఓన్లీ ఇది రామ్ అకౌంట్కి సంబంధించింది. ఓకే, అలాగే నెక్స్ట్ రెంట్ అకౌంట్. రెంట్ అకౌంట్ అంటే ఇప్పుడు క్యాష్ అకౌంట్ నుంచి రెంట్ అకౌంట్కి 2,000 అనేది మనం పే చేస్తున్నాం. అంటే క్యాష్ అకౌంట్లో 2,000 డెబిట్ అయింది. ఓకే, అది ఎక్కడ క్రెడిట్ అవుతుంది అంటే రెంట్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. సో ఇక్కడ 2,000. ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. ఓకే, కాబట్టి 2,000 సరిపోయింది ఇక్కడ. ఓకే, సో బ్యాలెన్స్ 2,000, ఇక్కడ 2,000, ఇక్కడ 2,000 సరిపోయింది క్లియర్గా. సో ఇక్కడ ఏం బకాయిలు ఏమీ లేవు, క్లియర్గా ఉంది అకౌంట్. ఓకే, ఇక్కడ 2,20,000 ఇంకా పే చేయాలి, ఇంకా బకాయి ఉంది. ఓకే, రామ్ అకౌంట్కి. సో అది మనం పే చేయాలి. క్యాష్ అకౌంట్ నుంచి ఇంకా ఇంత రావాల్సింది ఉందన్నమాట. ఇలా చూపిస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ మిషనరీ అకౌంట్. మిషన్ పర్చేస్ చేసాం 1,20,000, 1,00,000 పెట్టి పర్చేస్ చేసాం. అంటే మిషనరీ పర్చేస్ చేయాలంటే వాడు మిషనరీ అనేవాడు వాడేమో ఫ్రీగా ఇవ్వడు కదా, వాడికి మనకు సంబంధం ఉండదు కంపెనీకి. ఇప్పుడు ఏదైనా మనం బిజినెస్ చేస్తాం, ఎప్పుడు మన కస్టమర్కి బిజినెస్కి రిలేషన్ ఉన్నప్పుడు, అది కంటిన్యూగా ఉన్నప్పుడు మాత్రమే మనం వాడికి బ్యాలెన్స్ ఏమి ఉంచాం. ఓకే, బ్యాలెన్స్ ఉంచుతాం. ఎందుకంటే వాడు ఫ్యూచర్లో మళ్ళీ మన దగ్గరికి వస్తాడు, మన దగ్గర కొంటాడు అన్నప్పుడు మనం వాడికి కొంత డిబేట్ ఇవ్వడమో, లేకపోతే కొంత అమౌంట్ అనేది బ్యాలెన్స్ ఉంచడం. ఇప్పుడు 2 lakhs గూడ్స్ తీసుకెళ్ళినా వాడు 1,00,000 పే చేసి ఇంకో 1,00,000 తర్వాత పే చేస్తా అన్న బిజినెస్ చేసేవాడు ఊరుకుంటాడు, ఎందుకంటే వాడు మళ్ళీ గూడ్స్ కొనడానికి వస్తాడు కాబట్టి. ఓకే, కానీ ఇప్పుడు ఏదో అవసరానికి ఇప్పుడు వచ్చే వాళ్ళ దగ్గర ఏం బ్యాలెన్స్ ఉంచాడు కదా, ఎప్పటికప్పుడు వసూలు చేసుకుంటాడు. అలాగే మిషనరీ కూడా. మిషనరీ అనేది కంటిన్యూగా ఏమి ఉండదు, వాడికి కావాల్సినప్పుడు వెళ్ళి పర్చేస్ చేసుకుంటాడు మిషనరీ. అది ప్రతిసారి అవసరం ఉండదు కాబట్టి మిషనరీ పర్చేస్ చేసేవాడు కంపల్సరీగా 1,00,000 అనేది వసూలు చేసుకుంటాడు వాడి దగ్గర నుంచి. చూడండి, అందుకే ఇక్కడ 1,00,000 మిషనరీ పర్చేస్ చేసాడు. సో క్యాష్ అకౌంట్ నుంచి 1,00,000 అనేది డెబిట్ అయింది. ఎవరికి క్రెడిట్ అయిందంటే మిషనరీ అకౌంట్కి క్రెడిట్ అయింది. ఓకే, సో ఇక్కడ బ్యాలెన్స్ కూడా ఏమీ లేదు, సరిపోయింది. ఇక్కడ వాడు మనీ ఇచ్చాడు, వీడు మిషనరీ ఇచ్చాడు, 1,00,000 కరెక్ట్గా బ్యాలెన్స్ చేశారు, కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ బ్యాలెన్స్ ఏం లేదు. ఓకే, అలాగే నెక్స్ట్ శాలరీ అకౌంట్. శాలరీ కూడా అంతే కదా. ఇప్పుడు వర్కర్ అనేవాడు నెలంతా పనిచేస్తాడు. ఓకే, వాడికి శాలరీ 12,000 ఇచ్చేస్తాడు. 12,000లో మళ్ళీ 2,000 వాడికి బ్యాలెన్స్ ఏమి ఉంచడు కదా. అలా ఉంచేస్తే వాడు అలా ఒప్పుకోడు కదా. సో కాబట్టి ఇలాగ ఏమవుతుంది ఇక్కడ కూడా అది ఎక్కడి నుంచి డెబిట్ అవుతుంది అంటే క్యాష్ అకౌంట్ నుంచి 12,000 డెబిట్ అవుతుంది.
అది శాలరీ అకౌంట్కి 12,000 క్రెడిట్ అవుతుంది. ఇలా చూపిస్తారు అనమాట. సో ఇక్కడ బ్యాలెన్స్ కూడా ఏం లేదు, సరిపోయింది ఇక్కడ 12,000. ఓకే, నెక్స్ట్ షామ్ అకౌంట్కి. ఓకే, షామ్ అకౌంట్ అంటే ఇక్కడ షామ్ అకౌంట్ గురించి చూద్దాం ఒకసారి. షామ్ అకౌంట్లో ఇక్కడ షామ్కి సంబంధించిన ఏమున్నాయి? షామ్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్కి 20,000, అలాగే శ్యామకు పే చేసింది. ఇలాగా శ్యామకు అంటే వాడు గూడ్స్ కొన్నాడు, తర్వాత కంపెనీకి కొంత మనీ పే చేశాడు. ఓకే, అది ఇక్కడ చూస్తామన్నమాట శ్యామ్ అకౌంట్. ఇక్కడ సేల్స్ అకౌంట్ అదే శ్యామ్ అకౌంట్ నుంచి సేల్స్ అకౌంట్కి ఎంత డెబిట్ అయిందంటే ఇక్కడ 20,000. ఓకే, కానీ ఇక్కడ క్రెడిట్ అవ్వాల్సింది ఎంత అంటే 2,50,000 అనేది చూపిస్తున్నాడు. ఓకే, ఆ 2,50,000లో ఇక్కడ బ్యాలెన్స్ అకౌంట్ ఎంత అంటే 2,50,000 నుంచి 2,000 సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ 2,30,000 అనేది ఇక్కడ బ్యాలెన్స్ క్రెడిట్ అవ్వాల్సింది ఉంది శ్యామ్ అకౌంట్ నుంచి. ఓకే, 2,30,000. సో ఇక్కడ సరిపోయింది కదా. ఇందాకలో ఏం చేసాం, రామ్ అకౌంట్ చూసేటప్పటికి రివర్స్లో ఉంది, ఇక్కడ శ్యామ్ అకౌంట్కి ఇది రివర్స్లో ఉంది. చూడండి, ఇక్కడ శ్యామ్ అకౌంట్ నుంచి డెబిట్ అవ్వాల్సింది ఎంత ఉంది, క్రెడిట్ అయిపోయింది ఎంత అంటే 2,50,000. ఇక్కడ చూద్దాం, చూడండి, క్యాష్ అకౌంట్ టు సేల్స్ 2,50,000. ఓకే, ఈ 2,50,000లో శ్యామ్ మనకు పే చేసింది ఎంత అంటే 20,000, రిమైనింగ్ 2,30,000 అనేది బ్యాలెన్స్ ఉంచాడు. ఓకే, అది శ్యామ్ అకౌంట్ నుంచి రావాల్సింది ఉంది. అలాగే నెక్స్ట్ సేల్స్ అకౌంట్. ఇలాగ ప్రతిదీ కూడా అకౌంట్ వైజ్ మనం క్లియర్గా మెన్షన్ చేస్తామన్నమాట. ఏ డేట్న మనం డెబిట్ అయింది, శాలరీ అకౌంట్ శాలరీ అకౌంట్కి ఎక్కడి నుంచి డెబిట్ అయింది, ఎక్కడి నుంచి మనకి క్రెడిట్ అయింది, ఇంకా బ్యాలెన్స్ అవ్వాల్సిన క్రెడిట్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఇక్కడ చూస్తామన్నమాట. ఎలా ఉంటుందన్నమాట. ఓకే, లెడ్జర్ అకౌంట్ సెక్షన్. నెక్స్ట్ వన్ ఇస్ ద ట్రయల్ బ్యాలెన్స్. ఓకే, ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్లో అంటే ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఏమైనా ఉంటే కనుక దాన్ని మనం ఇక్కడ అడ్జస్ట్ చేయడానికి ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ అనే షీట్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, జనరల్లీ ఇట్స్ హ్యావింగ్ ది 2 ways. One is the total method and another one is the balance method. What is the trial balance? See this one. Trial balance is a statement containing the balance of all ledger accounts as at any given date, arranged in the form of debit and credit columns, placed by side by side and prepared with the objective of checking the arithmetical accuracy of ledger posting. Okay, the fundamental principle of the double entry system of bookkeeping is that every debit has corresponding credit and vice versa of equal movement. Therefore, the total of the debit balance must equal to the aggregate to the total of the credit balance. మనం అదే చూస్తున్నా, ఎక్కడ అంటే బ్యాలెన్స్ చేస్తున్నాం, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఎవడు ఇవ్వాలి, ఎవరి దగ్గర నుంచి రావాలి. ఓకే, అది బ్యాలెన్స్ చేస్తాం. ఇంకా ఆ అడ్జస్ట్మెంట్ అనేది ఎక్కడైనా అవ్వకపోతే మళ్ళీ ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ షీట్లో ఏం చేస్తున్నారు, ఓవరాల్గా మనం చూసేటప్పుడు క్రెడిట్ డెబిట్ అనేది రెండు కూడా ఈక్వల్గా వచ్చేటట్టు మనం చూస్తున్నాం అన్నమాట. See this one. Therefore, the total of the debit balance must be equal in aggregate to the total of the credit balance when accounts are balanced, when the accounts are balances. Okay, and the trial balance can be prepared 2 ways. One is the total method and another one is the balance method. Okay,
total method. What is the total method? Under this method, the debit totals of each account shown in the debit and credit column of the trial balance. Balance method ఎలా ఉంటుందన్నమాట. ఓకే, ఇది నెక్స్ట్ క్లాస్లో మనం ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటి, ఓకే, టోటల్ మెథడ్ అంటే ఏంటి, బ్యాలెన్స్ మెథడ్ అంటే ఏంటి, ఓకే, హౌ టు ప్రిపేర్ ది ట్రయల్ బ్యాలెన్స్ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ పర్టికులర్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్పాడు. ఇక్కడ ఓపెన్ స్టాక్ గురించి, సేల్స్, కోల్, ఇలాగా ఒక ఈ ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం దాన్ని జర్నల్ ఎంట్రీస్ తర్వాత ఎలా ప్రిపేర్ చేయాలి, జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జర్ బుక్లో ఎలా పోస్టింగ్ చేయాలి, చేసిన తర్వాత రిమైనింగ్ ట్రయల్ బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఓకే, అనేది మనం ఇక్కడ చెప్తామన్నమాట. ఇవి నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. ఓకే, ఇంకా అసైన్మెంట్ సబ్మిట్ చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సరే సరే, రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్ మనం చెప్పుకుందాం. ఓకే, సరే.